వచ్చే పోయే వాళ్ళకి అన్నం పెట్టడానికి ఇదేమన్నా సత్రమా లేకపోతే అనాథాశ్రమమా? కనకమ్మా తల్లి మా వైపు దయ చూపించమ్మా. ముసలాలం మా బిడ్డడుండడా తల్లి, కనీసం వాడినైనా పిలువమ్మా. లేడు బిడ్డ లేదు. ప్రతి అత్తవాళ్ళందరికీ నా పంపే కావాలి. అంతేనయ్యా, కొడుకు మనవాడవుతాడు కానీ కోడ మనదవుతుంది కదయ్యా. ఏమైంది? ఎవరొచ్చింది? ఇంకెవరు? మీ అమ్మా నాన్న. వాళ్ళు ఎందుకు వచ్చారు ఇప్పుడు? నాకేం తెలుసు? ఏంది ఇప్పుడు లోపల రాణించవాళ్ళని? లేదు, గెంటేశాను. మంచి పని చేసావు. నేను హాస్పిటల్కి పోతున్నా. కొడుకు మనోడు అవుతాడంటే ఈ కాలంలో కొడుకు మనోడు కాదు, కూతురు మంది కాదు. ఏమైందమ్మా? మా కొడుకు వాళ్ళు ఇంట్లోంచి గెంటేస్తే రోడ్డు మీద పడ్డమయ్యా. మాకు ఏదన్నా దారిలో చూపించయ్యా. మన జిల్లాకి కొత్త కలెక్టర్ గారు వచ్చారు. అక్కడికి వెళ్తే మీ యొక్క బాధ్యత తీసుకోండి. దండాలమ్మా. అమ్మా, కలెక్టర్ని కలవాలమ్మా. మేడం, మీకోసం ఎవరో రైతు దంపతులు వచ్చారు మేడం. ఎక్కడి నుండి? చెప్పలేదు మేడం. సరే, లోపలికి రమ్మను. అలాగే మేడం. అమ్మా, కలెక్టర్ గారు లోపలికి రమ్మంటున్నారు, వెళ్ళండి. దండాలమ్మా. చెప్పండి అమ్మా. నాకున్నదంతా అమ్మి నా బిడ్డని చదివించి డాక్టర్ని చేస్తే గాడేమో ఇంటికి వస్తలేడు. నేనేగా ఇంటికి పోతే కోడలమ్మ రానిస్తలేదు. 3 దినాల నుంచి తిండిలేక అల్లాడుతున్నామమ్మా. అది ఉన్న అర్ధెకరం పొలంలో ఒడ్డేస్తే ఇంకా ఏమో నకిలీ విత్తనాల వల్ల ఇంకా కింద చేతికి రాలేదు తల్లి. పంట నష్టం కింద ఎంతో కొంత మాకు న్యాయం చేకూర్చండి అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. మీదే ఊరు? ఇట్టపల్లమ్మ. పాపిష్టి గాని నా బిడ్డ మంచిగా చదువుకొని కలెక్టర్ అవుతానంటే ఇంట్లో నుండి ఎల్లగొట్టినామమ్మా. ఆ పాపమే మమ్మల్ని ఇలా చుట్టుకుందేమమ్మా. ఎలా అయినా మీరే దయ చూపించాలమ్మా. ఆర్టీ రమ్మనండి. మేడం, చూడండి ఆర్టీఓ గారు, మన జిల్లాలో పంట వేసి నష్టపోయిన రైతులందరికీ 24 గంటల్లోగా నష్టపరిహారం అందించాలి. ఈ విషయంలో మాత్రం ఆలస్యం అయితే ఆల్ విల్ బి సస్పెండెడ్. మైండ్ ఇట్. ఓకే మేడం. హలో ఎస్పీ గారు, ఒకసారి నా ఛాంబర్కి రండి. గుడ్ ఈవినింగ్ ఎస్పీ గారు. నకిలీ విత్తనాలన్న షాప్స్ అన్నింటినీ ఫైండ్ అవుట్ చేసి వెంటనే సీజ్ చేయండి. ఆ షాప్ కి సంబంధించిన వ్యక్తులందరినీ అరెస్ట్ చేయండి. డూ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇట్స్ మై ఆర్డర్. చాలా సంతోషం అమ్మా. నేను చూస్తుంటే మా బిడ్డను చూస్తున్నట్టే ఉంది. వారికి ఒక్క సాయం చేసి పెట్టండి అమ్మా. మమ్మల్ని ముసలోళ్ళు ఉండే దగ్గర, అలాగేనమ్మా దిక్కులేని వాళ్ళు ఉండే దగ్గర మమ్మల్ని చేర్పించమని చెప్పమ్మా. నన్ను క్షమించాను నాన్న. నేనంటున్నా మీరైనా తగ్గలేని వాళ్ళు అవుతారు నాన్న. అవును నాన్న, నేను మీ కూతురు దేవకి నాన్న. చెప్తాను నాన్న. పక్క రూమ్లో అమ్మ వెయిట్ చేస్తుంది, తీసుకురండి. అడిగారు కదా నాన్న, నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఎవరో అని. ఆ రోజు ఆడపిల్లకి చదివేందుకని ఇంట్లో నుంచి పంపించేశారు కదా నాన్న. ఈ మేడమే నాన్న నన్ను చేరదీసి ఆదరించి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారు నాన్న. మేము ఇంట్లోంచి వెళ్ళబడితే మా బిడ్డను చేర్చి మాకు దిక్కులేని టైంలో ఆపత్కాలంలో నుంచి ఎలా చేశామన్నా మీరు నాకు తీర్చుకోలేను తల్లి. క్షమించమ్మా. అమ్మ బిడ్డ, నన్ను అమ్మ కానుక బిడ్డ. నేను పాపిష్టదాన్ని బిడ్డ. నువ్వు ఎక్కడుంటే అక్కడ అందరూ చల్లగా ఉంటారు బిడ్డ. ఏంటమ్మా అలా అంటారు? ఢిల్లీకి నేను ఒక తల్లికి కూతురే కదమ్మా. పదండమ్మా, మన బంగారు వెళ్దాం.
మొక్కల్లో